హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రైజాక్ యూట్యూబ్ లైన్. సో ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి స్పైసీగా పండు మిరపకాయ పచ్చడి అనమాట. సో నిల్వ పచ్చడి ఎలా చేస్తాం పండు మిరపకాయలతోటి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కంప్లీట్గా ఉంది. వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఫస్ట్ అయితే మనం తీసుకొచ్చిన మిరపకాయలన్నీ నీట్గా కడిగేసి కాస్త గాలికి ఆరబెట్టాలన్నమాట. మంచి బట్ట ఆరేసి దాని మీద మిరపకాయలన్నీ ఆరబెట్టేసేయాలి. చూస్తున్నారు కదా, 1 కిలో చింతపండు అనమాట. మొత్తం అంతా శుభ్రం చేస్తా, ఇలా వేస్టేజ్ అంతా ఉంటుంది. దాని గురించి చాలా కేర్ఫుల్గా చూసి నీట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన ఉన్న మిరపకాయలన్నీ ఆరినట్టు ఉన్నాయి కాబట్టి తొడిములన్నీ తీసేసి సపరేట్గా నీట్ ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, పండు మిరపకాయలన్నీ రెడీగా ఉన్నాయి. మంచిగా తుడిచి శుభ్రం చేసి తొడిమలు తీసి పక్కన పెట్టాను అనమాట. ఇప్పుడు ఒక్క మిరపకాయకి అట్లీస్ట్ 4 to 5 పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఏ సీజన్లో ఏ ఐటెం దొరికితే దాని నిల్వ పచ్చడి ప్రిపేర్ చేస్తాం కాబట్టి ప్రస్తుతానికి పండుమిర్చి బాగా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. మీరు కూడా ఫ్రెష్గా దొరికితే తెచ్చి ఇలా పచ్చడి ప్రిపేర్ చేసి పెట్టుకోండి. దీంట్లో కాస్త పచ్చి చింతకాయ పేస్ట్ కూడా యాడ్ చేస్తాం అనమాట. చూస్తున్నారు కదా, పండు మిరపకాయలు అన్నీ నీట్గా ఉన్నాయి. ఏమాత్రం తడి లేకుండా పొడి పొడిగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత మిక్సీ జార్లో వేసి తగినంత సాల్ట్, ఇక్కడైతే రాక్ సాల్ట్ వాడాము. సో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేయాలి. కాసంత పుల్లదనం యాడ్ చేస్తుందని చెప్పి పచ్చి చింతకాయ తొక్కు కూడా వేసేసి జార్లోనే ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మరీ కచ్చపచ్చగా కాకుండా మరీ ఫైన్ పేస్ట్ అవ్వకుండా మీడియం స్టేలో మంచిగా పేస్ట్ అయిపోయింది. మొత్తం అంతా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు స్టోర్ చేస్తున్నాం కాబట్టి గ్లాస్ బాటిల్స్ వాడితే బెటర్. సో గ్లాస్ బాటిల్ తీసుకొని ఫస్ట్ బాగా తుడిచేసి పొడిగా ఉండేలా చూసుకోవాలి. దాని తర్వాత ఒక గుప్పెడు చింతపండు ఏదైతే నీట్ చేసి పక్కన పెట్టుకున్నామో ఆ చింతపండు వేసేసి దానిపైన మనం రుబ్బిన పండు మిరపకాయ పచ్చడి వేసేసి కవర్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అట్లీస్ట్ ఒక 5 బాటిల్స్ ఫుల్ అయ్యేంత పండు మిరపకాయ పచ్చడి ప్రిపేర్ చేసి స్టోర్ చేసామన్నమాట. మీరు ఎంత పచ్చడి చేయాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ మీరు పండు మిరపకాయలు తీసుకొచ్చి దాని ప్రకారం చింతపండు యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ స్టోర్ చేసి పెట్టిన పచ్చడి అంతా ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే చింతపండు యాడ్ చేసాం కదా, అలాగే మిక్స్ చేయకుండా అదిగా అనమాట. ఇది వచ్చేసి ఆవపిండి అనమాట. కాస్త మెంతులు కూడా యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకున్నది ఆ పిండి కూడా కలిపేసి ఒకసారి దానిపైన కొన్ని వెల్లుల్లి రెమ్మలు ఎన్ని కావాలనుకుంటే అంత, మీరు నచ్చకపోతే అది స్కిప్ చేసుకోవచ్చు. బట్ కాస్త వేస్తే టేస్ట్ అండ్ ఫ్లేవర్ యాడ్ అవుతుందని చెప్పి వేసి గ్రైండ్ చేసామంటే చూసారు కదా, ఎలా స్పైసీ టేస్టీ పచ్చడి రెడీ అయిపోయింది.